దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు ఉత్తర ప్రతీత రీతిగా చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు ఉత్తర ప్రతీత రీతిగా చదువుకుందాము. పాత నిబంధనలో పేజీ నెంబర్ 371. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అంత మెల్లిగా చదివితే ఎలాగా? గట్టిగా చదవాలి, అందరికి వినిపించేలాగా. 3వ వచనం నేను చదువుతున్నాను, 4వ వచనం మీరు చదవండి. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములో నడిచిన మార్గమందు నడుచుచు, చదువు 4వ వచనం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. మనం చదివినటువంటి భాగంలో యెహోషాపాతు అనేటువంటి రాజు యొక్క జీవిత చరిత్ర ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంతకీ యెహోషాపాతు ఎవరు అని ఒకసారి ఆలోచన చేస్తే, ఇశ్రాయేలుని పరిపాలించిన రాజులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. చెప్పండి, ఎవరు? సౌలు. తర్వాత రాజు ఎవరు? దావీదు. దావీదు తర్వాత సొలొమోను. సొలొమోను తర్వాత రెహబాము ఇశ్రాయేల్ 12 గోత్రాల ప్రజల్ని ప్రారంభించడం, తను పరిపాలన చేయడం ప్రారంభించాడు. కానీ అతని కాలంలో రాజ్యము 2 ముక్కలైపోయింది. ఇశ్రాయేలు ప్రజలు 10 గోత్రాల వారు ఒక ప్రక్కకి, 2 గోత్రాల వారు ఒక ప్రక్కకి అయిపోతే 10 గోత్రాల వారిని ఇశ్రాయేల్ రాజ్యం అన్నారు, 2 గోత్రాల వారిని యూదా రాజ్యం అన్నారు. ఇలాగ రాజ్యము 2 భాగాల కింద విభజించబడింది. ఇప్పుడు యూదా రాజ్యాన్ని ఎవరు ప్రారంభించారు మొట్టమొదటిగా అంటే సొలొమోను కుమారుడు అనేటువంటి రెహబాము. రెహబాము తర్వాత ఎవరు పరిపాలన చేశారు యూదుల్ని అంటే అబియా పరిపాలన చేశారు. చెప్పండి, ఎవరు? అబియా. అబియా తర్వాత ఎవరు పరిపాలన చేశారంటే ఆసా అనేటువంటి రాజు పరిపాలన చేశాడు. ఇప్పుడు ఆసా మరణానంతరము ఆసా యొక్క కుమారుడైన యెహోషాపాతు యూదుల్ని పరిపాలన చేశాడు. ఇప్పుడు మనం ఆసా కుమారుడైన యూదా రాజైన యెహోషాపాతు గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం ఈ యొక్క వర్తమానంలో. యెహోషాపాతు జీవితాన్ని 4 భాగాలుగా చూద్దాం. ఎన్ని భాగాలు చెప్పండి? 4 భాగాలు. ఒకటి, యెహోషాపాతు జీవితంలో ఉన్నటువంటి మంచి లక్షణాలు. రెండోది, యెహోషాపాతుకు దేవుడు చేసిన మేళ్ళు. మూడోది, యెహోషాపాతులో ఉన్నటువంటి పొరపాట్లు. నాలుగోది, తర్వాత దేవుడు అతని యందు చూపించిన ప్రేమ, కనికరము. ఇలాగ 4 భాగాలుగా ఈరోజు ఈ వర్తమానాన్ని మన ధ్యానము చేసుకుందాం. చూడండి, యెహోషాపాతు అనేటువంటి ఈ వ్యక్తి యూదులను పరిపాలన చేశాడు. ఇతను ఆసారాజు యొక్క కుమారుడు. అతని తల్లి పేరు అజూబా. ఎవరు చెప్పండి? అజూబా. యెహోషాపాతు వయసు రాజ్యాన్ని పరిపాలన చేయడం ప్రారంభించేదానికి 35 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 35 సంవత్సరాల వయసులో తను రాజు అయ్యాడు. యెరూషలేములో 20 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఇక్కడ రాయబట్లు మనం చూస్తుంటే తండ్రి అయిన ఆసా దేవుని యందు భక్తి కలిగిన వాడుగా మనం చూడగలం. కానీ ఆసా చివరిలోకి వచ్చేటప్పటికి ఏమైపోయాడు? తాను తప్పిపోయినట్లుగా మనం చూడగలం. ప్రభు చిత్తమైతే తర్వాత వారంలో ఆసారాజు గురించి మన ధ్యానము చేసుకుందాం. అయితే ఇప్పుడు చివరిలో తను తప్పిపోతూ వచ్చాడు. అయితే ప్రారంభ దినాల్లో ఆసా చాలా భక్తిగా బ్రతికాడు. అలాగే మరి ఆసా వలె యెహోషాపాతు కూడా చాలా భక్తిగా దేవుని యందు భయభక్తులు అలవాడుగా తాను జీవిస్తూ వచ్చినట్లుగా యెహోషాపాతు జీవితాన్ని మనం చూడగలం. యెహోషాపాతు జీవితంలోంచి మంచి లక్షణాలు ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా తను రాజు అయిన తర్వాత అతను మంచి లక్షణం ఏంటయ్యా అంటే మొదటి వచనం చదవండి.
రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. రాజుగానే అతను చేసినటువంటి మంచి పని ఏంటంటే ఇశ్రాయేలు రాజ్యము తన మీదకి యుద్ధాన్ని రాకుండా తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. అంటే అర్థం ఏంటయ్యా అంటే దీనికి కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు ఎక్కువగా అస్తమాను యోధుల మీదకి యుద్ధానికి వస్తూ ఉండేవారు. అయితే నిజానికి ఇశ్రాయేల్ ప్రజలు దేవుని పిల్లలే, కానీ తర్వాత ఏమైపోయారంటే రెహబామేమో యూదులు పరిపాలన చేసినప్పుడు ఇశ్రాయేల్ ఏమో యెరోబాము పరిపాలన చేస్తాడు. యెరోబామును బట్టి దేవత పూజలు వచ్చేసినాయి, విగ్రహారాధన వచ్చేసింది. ఇశ్రాయేల్ ప్రజల్లో కొన్ని దేవుడికి ఇష్టమైన లేని పనులన్నీ వచ్చేస్తూ వచ్చినాయి. వారు దారి తప్పినటువంటి ప్రజలు కాబట్టి దేశమంతా కూడా విగ్రహారంతో నింపడిపోయినట్లుగా, ఒక విధంగా చెప్పాలంటే దారి తప్పడమే కాదు, దేవునికే శత్రులుగా వారు జీవిస్తూ వచ్చారు. ఇలాంటి రాజ్యము తన మీద రాకుండా తన రాజ్యాన్ని తను ఏం చేశాడంట చక్కగా బలపరుచుకున్నట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇతని ద్వారా మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటయ్యా అంటే మనం కూడా విశ్వాసులైన మనం కూడా మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని చేయాలి, మనం బలపరుచుకోవాలి. కారణం ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఏవైతే పాపాలు ఉన్నాయో అవి యోధా రాజ్యంలో రాకుండా ఎలా తను బలపరుచుకున్నాడో అలా మనం కూడా ఏం చేయాలంటే శరీరాశ, నేత్రాశ, ఏమండి ఇవన్నీ ఈ లోకం అంతా కూడా విశ్వాసికి శత్రువే. ఈ లోకము శరీరం కూడా విశ్వాసికి శరీరం కూడా శత్రువేనండి. ప్రార్థన చేద్దామని సహకరిస్తుంది, ఇది సహకరించదు. కాబట్టి ఏం చేయాలంటే ఇవి మన మీద ఏలుబడి చేయకోకుండా వీటిని జయించడానికి మనం ఏం చేయాలి చెప్పండి. ఏపీసీ పత్రికలో 6వ అధ్యాయంలో 11 వచ్చిన నుంచి రాయబడిన ప్రకారము ఏం చేయాలండి, సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఆత్మీయ జీవితాన్ని మనం బలపరుచుకోవాలి, కాపాడుకోవాలి. ఇది మనం చూస్తాం మొట్టమొదటిగా. రెండవదిగా మనం చూస్తే యెహోషాపాతు జీవితంలో ఉన్నటువంటి మంచి లక్షణాన్ని చూస్తే 17వ అధ్యాయం, దినోత్తానాల 2వ గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు, చాలండి, దావీదు ప్రారంభ దినములలో నడిచినట్లు నడుచుకున్నాడంటండి. రెండవగా ఏదో ఇతనిలో చూస్తూ ఉంటే మంచి లక్షణం ఏంటంటే దావీదు నడుచుకున్నట్టుగా నడుచుకున్నాడని చెప్పాడు. అరే మరి దావీదులో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి కదా అంటే మనం 31st నైట్ మనం జ్ఞాపకం చేసుకున్నాం. అతను ఉన్న పొరపాట్లు ఏంటంటే తను రాజు అయిన తర్వాత తను చేసిన పొరపాట్లు ఏంటంటే రాజు అవ్వకముందేమో పారిపోయినప్పుడు సిక్కలగులో నుండి ఆకీషు రాజుకు సహాయం చేయడానికి ఎవరికి దేవుని పిల్లల మీద యుద్ధానికి వస్తే దేవుని అడగకుండా వెళ్ళిపోయాడు. అదొక పొరపాటు, కొంత నష్టం వచ్చింది. తర్వాత రాజు అయిన తర్వాత తను చేసింది ఏంటంటే మందసాన్ని ఫిలిస్తీన్లు అన్యులు వాళ్ళు ఎడ్ల బండి మీద పంపిస్తే ఈయన కూడా ఎడ్ల బండి మీద తీసుకొచ్చేద్దామని ప్రయత్నము చేసి నష్టాన్ని తెచ్చుకోరు. రెండోది. మూడోది, జనాభా లెక్క పెట్టినప్పుడు ప్రాణ క్రయధనం అనేది చెల్లించుకోకుండా జనాభా లెక్క. ఈ 3 పొరపాట్లు. కానీ 4వది ఉంది, అది భయంకరమైన పాపము. ఏంటంటే బత్షెబతో పాపము చేయటం, బత్షెబ భర్తను చంపించేయటం. కాబట్టి ఈ 3 పొరపాట్లు సరి చేసుకున్నది అయిపోయింది. కానీ ఇది మాత్రం తన జీవితంలో అనేక శ్రమలకు కారణమైంది. కాబట్టి దావీదు జీవితంలో బత్షెబ చేసిన యొక్క మహాపాపము తన కుటుంబంలో ఎన్నో శ్రమలకు దారితీసింది. అయితే గొప్ప సంగతి ఏంటంటే దావీదు ఈ పాపం ఒక్కసారి మాత్రం చేశాడు తన జీవితంలో. ఎన్నిసార్లు చెప్పండి? ఒక్కసారి. తర్వాత తన జీవితాన్ని సరిచేసుకున్న తర్వాత మరితిరి తన జీవితంలో ఎప్పుడు పాపము చేయలే. కానీ ఈనాడు ఉన్నట్టు సమాజాన్ని చూస్తూ ఉంటే ప్రభువా నన్ను క్షమించిన ఆయన అంటారు, పాపం విడిచిపెట్టిన అంటారు. మళ్ళీ ఏం చేస్తుంటారు? విడిచిపెట్టిన పాపాలని కుక్క తన వాంతి తిరిగినట్లు మళ్ళీ చేస్తూనే ఉంటారు. కానీ దావీదు జీవితంలో పాపము కనబడినప్పటికీ తన పాపను విడిచిపెట్టాడు. మరి తిరిగి తన జీవితంలో ఎప్పుడు మళ్ళీ పాపము చేయలే. కాబట్టి ఇప్పుడు దావీదు తన ప్రారంభ దినాల్లో ఎంత భక్తిగా జీవించాడో, చివరికి దేవునికి ఇష్టలుగా ఎలా జీవించాడో, ఆ విధంగా ఈ యొక్క యెహోషాపాతు దావీదును మాదిరిగా పెట్టుకుని దావీదు వలె దేవుని తను వెంబడించాడని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. తర్వాత దావీదు తర్వాత వచ్చిన రాజులందరికీ కూడా గొప్ప మాదిరి ఎవరంటే దావీదే. ఏ రాజు అని చూడండి, దావీదు నడిచినట్లుగా తను కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి నడుచుకున్నాడని మనం చూస్తూ ఉంటాం. కానీ దావీదు దేవునికి ఇష్టడిగా బ్రతికాడు, చక్కని భయభక్తులతో ఎంతో జీవించినట్లుగా మనము చూడగలం. కాబట్టి యెహోషాపాతు కూడా తన పితడైన దావీదును వెంబడించి దావీదు మార్గంలో నడుచుకున్నాడు. ఇంతకీ దావీదు మార్గం అంటే ఏంటి? సపరేట్ మార్గం ఏం కాదు. దావీదు మార్గం అంటే దేవుని మార్గమే. చెప్పండి, ఏ మార్గం?
దావీదు దేవుని మార్గంలో నడుచుకున్నాడు. కానీ దావీదు మార్గంలో ఇతను నడుచుకున్నాడు, దేవుడి మార్గంలో ఇతను కూడా నడుచుకున్నాడు. మనం కూడా మన పితరులు ఎవరైనా దైవభక్తి కలిగి దేవుని అనుసరిస్తే మనం కూడా వారిని పోలి దేవుణ్ణి అనుసరించాలి. అంతేగాని వాళ్ళని కాదు అనుసరించేది, మనుషులు కాదు అనుసరించేది. ఎవరు అనుసరించాలి? దేవుని మనం అనుసరించి దేవుని మార్గంలో మనం జీవించాలి. ఇది రెండవ లక్షణం యెహోషాపాతులో మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మూడవ లక్షణం చూద్దాం. చూడండి, ఇశ్రాయేలు దినవృత్తాలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనంలో యెహోషాపాతులో ఉన్నటువంటి మూడవ లక్షణాన్ని, మంచి లక్షణం మనం చూద్దాం. బయలుదేవతను అనుసరింపక, తన తండ్రి దేవుని ఆశ్రయించుచు, ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనెను. ఇశ్రాయేల్ రాజుల్లో మొదట వాడెవరు? ఎంత చెప్పాను, ఎవరు అతను? విగ్రహారం తెచ్చిపెట్టింది ఎవరు అంటే, 2 రాజ్యాలకి నిడిపోయిన తర్వాత, మరి సౌలు అంటారు మీరు, 2 రాజ్యాలకి నిడిపోయిన తర్వాత యూదులకి మొట్టమొదటి రాజు రెహబాము, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు యెరోబాము. యెరోబాము ఇశ్రాయేల్ దేశంలోనికి ఎందుకు తెచ్చిపెట్టాడు? భయంకరమైనటువంటి దూడ బొమ్మల్ని, విగ్రహారం తీసుకొచ్చాడు. అంతేకాదు ధర్మశాస్త్రాన్ని కూడా విడిచిపెట్టేశాడు, లేవీల్ని యాజకులను త్రోసిపాడేశాడు, అన్యాచారాలని కూడా దేవుని ప్రజల్లోని తను తెచ్చిపెట్టాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేయడానికి యెరోబాము ఏమయ్యాడండి? మూలకారకుడు అయ్యాడు. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు చెడిపోయినట్టు వాళ్ళు ఎక్కడైనా దారి తప్పిపోతే ఎవరిని రాస్తారు తెలుసా? యెరోబాము వల్లే వీళ్ళు కూడా జీవించారంటాడు. యూదులు ఎవరైనా భక్తిగా జీవిస్తే దావీదు వల్లే వాళ్ళు నడిచారంటారు. కాబట్టి మనం చూస్తాం యెరోబాము వాళ్ళందరికీ మూలకారకుడు అయిపోయాడు, చెడిపోవడానికి మూలకారకుడు అయ్యాడు. అయితే యెహోషాపాతు చూశాడు, ఆ రాజును చూశాడు, ఈ రాజును చూశాడు, అరే యెరోబాములాగా ఉండకూడదు అని. అలాగే యెరోబాములాగా బయలుదేవతలను ఆశ్రయింపుకోకుండా తాను యెహోవా దేవుని ఆశ్రయించాడు, దేవుని యొక్క ఆజ్ఞలను అతను అనుసరించాడు. అలా మనం కూడా మన జీవితకాలం అంతట్లో దేవుని మాత్రమే మనం ఆశ్రయించాలి, ఆయన్ని మాత్రం మనం సేవించాలి. కానీ ఈ లోక పద్ధతులను, అన్యాచారాలు మనము అనుసరించే వారుగా మనం ఉండకూడదని నేర్చుకున్నాం. ఇక 4వదిగా మనం చూస్తే చూడండి, 17వ అధ్యాయం 6వ వచనంలో యెహోషాపాతులో మంచి లక్షణం, యెహోవా మార్గములందు నడుచుటకు తన మనసును దృఢపరచుకొనెను. ఏదైనా ఒక పని చేయాలంటే మనకేముండాలి? ఒక నిర్ణయం ఉండాలి, లేక ఒక గట్టి తీర్మానం అనేది ఉండాలి. తీర్మానం లేకుండా ఎవరు ఏం చేయలేరు. ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవాలన్నా ఒక గట్టి తీర్మానం చేస్తే, ఇప్పుడు చూడండి ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్నవాడు పట్టుదలతో చదివి ఏదో రీతిగా దాన్ని కొట్టడానికి ప్రయత్నమో చేస్తాడు. కానీ ఒక గట్టి నిర్ణయమో తీర్మానం లేకపోతే మనుషుడేమీ సాధించలేడు. కానీ ఇక్కడ యెహోషాపాతు జీవితంలో కూడా చూస్తూ ఉన్నాం, దేవుని మార్గం నడుచుకోవడానికి ఒక గట్టి తీర్మానము చేసుకున్నాడు. నిజమే, ఈ తీర్మానం ఎంత గొప్పదో. బైబిల్ మనం చూస్తే ఇలా తీర్మానం చేసిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 16వ వచనంలో రూతు కూడా ఏం చేసిందంటే ఒక తీర్మానము చేసుకుంది. నయోమిని వెంబడించడానికి ఒక మంచి తీర్మానము చేసుకుంది. ఇదిగో ఇక నుంచి నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. వార్పావలే తిరిగి తను వెళ్ళిపోలేదు, కానీ ఒక గట్టి తీర్మానం చేసుకుంది కాబట్టి శ్రమైన నిలబడింది. చివరికి దేవుని ఆశీర్వాదాలు రూతు తన జీవితంలో పొందుకుంది. కాబట్టి మానవులు మనం ఏది సాధించాలన్నా మన జీవితంలో ఒక తీర్మానం అనేది ఉండాలి. బైబిల్లో మనం చూస్తూ ఉంటాం, మోషే యొక్క జీవితంలో అప్పటి కాలం యొక్క రాజుగారి యొక్క తీర్మానాన్ని బట్టి ఏం చేస్తున్నారు? అప్పుడే పుట్టినటువంటి ఎబ్రీలు పుట్టిన మగబిడ్డను చంపేస్తున్నారు. తల్లి 3 నెలలు దాచింది. చివరికి తాయి లేక జమ్ముపేటలో పెట్టి విడిచిపెట్టినప్పుడు రాజుగారి కుమార్తె స్నానానికి వచ్చింది, ఆ బిడ్డను పెంచుకుంది. ఇప్పుడు మోషే రాజుగారి ఇంట్లో యువరాజులా పెరుగుతున్నాడు. ఎలా పెరుగుతున్నాడు చెప్పండి? యువరాజులా పెరుగుతున్నాడు. కానీ దేవుని ప్రజలు ఎబ్రీలందరూ ఎలా పెరుగుతున్నారు? శ్రమల్లో, బానిసత్వంలో పెరుగుతున్నాడు. ఇప్పుడు మోషే కూడా తీర్మానం చేసుకున్నాడు. ఏం తీర్మానం తెలుసా? నేను ఇక్కడే ఉంటా, సింహాసనంలో కూర్చుంటా అనలే. ఏమన్నాడు తన తీర్మానంలో చూస్తుంటే? ఎబ్రీ 11వ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనం చూస్తుంటే, దేవుని ప్రజలతో శ్రమ అనిపించుట మేలు అని తీర్మానం చేసుకున్నాడు. అందుకే శ్రమలు పడ్డాడు, దేవుని తరపు నిలబడ్డాడు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు వారిని నడిపించడానికి గొప్ప నాయకుడిగా అవుతూ వచ్చాడు. అంత స్థాయికి రావడానికి గల కారణం ఒక గట్టి తీర్మానం. క్రైస్తవ జీవితంలో తీర్మానం లేకుండా ఏమీ మనం సాధించలేం. యెహోషువ అనే భక్తుడు కూడా అంటాడు కదా, 24వ అధ్యాయం 15 వచ్చి అంటాడు, నేనును నా ఇంటి వారు యెహోవానే
సేవించడం ఒక గట్టి తీర్మానం. మీరందరూ ఎవరిని సేవిస్తారో కానీ నేను మాత్రం నా కుటుంబం దేవునే ఈ తీర్మానం లేకుండా మనం బ్రతకలేమండి. తీర్మానం చేయకపోతే దేవుని మార్గంలో మనం జీవించలేం. ఎవరంటే మాట ఇవ్వలేదుగా చూద్దాంలే అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక తీర్మానం అనేది క్రైస్తవ జీవితానికి అవసరం అని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూడండి కీర్తన గ్రంథంలో 119 అధ్యాయం 112 చదవండి. 119, 112 కీర్తన గ్రంథం 119 అధ్యాయం 112 వచ్చును. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము అని దావీదు భక్తుడు పలుకుతూ ఉన్నాడు. కానీ దేవుని విషయమైనటువంటి నీకు ఎలాంటి తీర్మానం ఉందా అనే పర్యాలు ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నావు. ఇక నుంచి నేను బైబిల్ ఎలా చదువుదాలనుకుంటున్నాను, ఇక నుంచి నా పాపాన్ని విడిచిపెట్టేస్తాను, ఇక నుంచి భక్తిగా బ్రతుకుతాను, ఇక నుంచి దేవుని కోసం జీవిస్తాను, ఇక నుంచి స్వార్థ చేస్తాను, ఇక నుంచి ప్రభు మెచ్చే బిడ్డగా బ్రతుకుతాను, ఇలాంటి తీర్మానాలు నీ జీవితంలో కలిగి ఉన్నావా? ఉంటే ధన్యుడు. కాబట్టి యెహోషాపాతు జీవితంలో యెహోవా మార్గంలో నడుచుటకు తన మనసును దృఢపరుచుకుని అనగా గట్టి నిర్ణయాన్ని తాను చేసుకున్నాడు. గట్టి నిర్ణయం లేకపోతే క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మికం మనం బలపడలేం. కాబట్టి ఇది ఎన్నది చెప్పాం? 4వ లక్షణం. 5వ లక్షణం చూద్దాం. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం నుండి. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యోధా పట్టణములో జనులకు ధర్మశాస్త్రం బోధించుటకై అతడు పెద్దలైన బెనహయీలను, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మేకాయాను, షమయ, నెతన్య, జబద్య, ఆసాహేలు, షమీరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబదోనియా అను లేవీలను, యాజకులను ఎలీషామాను, యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్రమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటిను సంచరించు జనులకు బోధించిరి. ఇప్పుడు ఇతను ఉన్నటువంటి 5వ మంచి లక్ష్యం ఏంటంటే తాను ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధింపజేశాడు. బోధించేటప్పుడు కొంతమందిని నియమించాడు. అయ్యా మీరందరూ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించండి, వారికి తెలియచేయండి అని చెప్పి వారు నియమించి దేవుని వాక్యాన్ని యోధా ప్రజలకు అందినట్లుగా తాను సంకల్పించాడు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎక్కడైనా ఎప్పుడైనా దేవుని బిడ్డల మధ్యలో ఉద్యమం కలగాలంటే ఏముండాలి చెప్పండి? వాక్యం ప్రకటించబడాలి. ఎవరైనా తమ తప్పులను తెలుసుకుని పొరపాట్లు దిద్దుకోవాలంటే ఏం ప్రకటించబడాలి? అక్కడ వాక్యాన్ని బట్టే కదా మనలో పాపం ఉందని తెలిసేది, మనం పొరపాట్లను తెలిసేది వాక్యం ఉన్నట్టు బట్టే కదా. కానీ ఇప్పుడు ఉద్యమం కలగాలన్నా, జీవితాన్ని దిద్దుకోవాలన్నా వాక్యం కంపల్సరీ. కాబట్టి ఇది ఎరిగినటువంటి యెహోషాపాతు ఏంటంటే, అయ్యా మీరు ఈ ధర్మశాస్త్రం అందరికీ బోధించండి అని చెప్పి వాక్యం అక్కడ ప్రకటించడానికి తను కారణము అవుతూ వచ్చాడు. కాబట్టి అతని కాలంలో వాక్యము గౌరవించబడింది. ఏమని చెప్పండి? యెహోషాపాతు కాలంలో దేవుని వాక్యము గౌరవించబడింది. కీర్తన 119 అధ్యాయం మనం చూస్తే 9వ వచనం, 119 అధ్యాయం 30 వచనం చూస్తే 130 వచనం అండి. కీర్తన 119 అధ్యాయం 130 వచనంలో చూస్తే తర్వాత 9వ వచనం కూడా చూద్దాం. నీ వాక్యము వెల్లడగుడు తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించను. కాబట్టి దేవుడు వాక్యం అంటే మనకి ఏం కలిగిస్తుందండి? తెలివిని, జ్ఞానమును దయచేస్తుంది, వివేచన ఇస్తూ ఉంది, వెలుగు వస్తూ ఉంది దేవుని వాక్యంతో. కాబట్టి వాక్యాన్ని ప్రకటించడం ద్వారా మనుషులు ఉంటే అజ్ఞానం పోయింది, మనుషులను అంధకారం పోయింది. దేవుని వాక్యానికి అంత విలువ వచ్చినట్లుగా అతను ప్రకటిస్తూ ఉన్నాడు. 9వ వచనం చూస్తుంటే చదవండి. 9వ వచనం ఇప్పుడు 119 కీర్తన. యవనస్తులు దేని చేస్తామని నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొని చేతనే కదా అన్నాడు. సరే, వాక్యం ప్రకటించబడితే మనుషులు ఏం చేశారంటండి? వారు జీవితాన్ని చూసుకొని యవనస్తులు తమ బ్రతుకుని చేశారంట దిద్దుకోగలిగారు. ఇక్కడ వాక్యం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. చాలా చోట్ల చూస్తుంటాం, పెద్ద పెద్ద మీటింగ్స్ జరుపుతూ ఉంటారు, పాటలకి కొన్ని గంటల సమయం కేటాయిస్తారు, స్కిట్స్కి ఇంకా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలకి, సోషల్ వర్క్కి గంటలు కేటాయించి చివరిలో ఇక ముగింపుకి వచ్చాము, ఇక టైం లేదు కాబట్టి 5 నిమిషాలు వాక్యం అంటారు. ఎన్ని నిమిషాలండి? 5 నిమిషాలు. వాక్యం లేకపోతే జీవితాలు మారవు. కాబట్టి వాక్యానికి యెహోషాపాతు ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ మన జీవితంలో కూడా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదయం లేవగానే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఇవాళ తారీఖు ఎంత? 19వ తారీఖు జనవరి నెల. కాబట్టి ఇవాళ ఏ వాక్యం ఉంది? ఇది కాదు చదువుతాం.
బైబిల్ చదవండి. క్యాలెండర్లో వాక్యాలు ఉన్నాయి కదా అని అవి చదివేసి తృప్తిపడిపోకండి. బైబిల్ చదవండి. క్రమంగా బైబిల్ చదివితే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాం. మన జీవితం ఉజ్జయించబడాలన్నా, జీవితం దిద్దుకోవాలన్నా వాక్యం చాలా ముఖ్యమైనది. కాబట్టి 5 మంచి లక్షణాలు యెహోషాపాతు జీవితంలో మనము చూడగలిగాం. ఇన్ని మంచి లక్షణాల కారణం చేత దేవుడు అతను చేసిన మేలు ఏంటో రెండోదిగా మనం చూద్దాం. యెహోషాపాతు జీవితంలో దేవుడు చేసిన మేలు ఏంటంటే దినవృత్తాంతం 2వ గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా, చాలండి. ఏం చేశాడంటే మేలు చెప్పండి. దేవుడు చేసిన మేలేంటి? యెహోషాపాతు తన జీవితకాలంలో, తన పరిపాలన కాలంలో తను ముందుకెళ్తుంటే దేవుడు ఏం చేశాడు? అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. కానీ నీ నా జీవితంలో దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతూ ఉంటే అనుదినము దేవుడు మన సహాయము ఆయన చేస్తాడు. దేవుడు మన సహాయకర్త, ఆయన మన సహకారి, ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు, ఆయన సమయోచితమైన సహాయం దేవుడు మనకు చేసేవాడు. ఇన్ని వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. నిజమే, కానీ ఒకసారి ఆలోచన చేయండి. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో అన్నిసార్లు దేవుడు సహాయం చేశాడా? అన్నిసార్లు చేశాడండి? చేయలే. కొన్ని పర్యాయాలు వాళ్ళు యుద్ధాల్లో ఓడిపోయారు, వాళ్ళకి శ్రమలు వచ్చినాయి. కారణం ఏంటి అంటే వారు ఎప్పుడైతే పాపం చేశారో, దేవుడు మాట వినలేదో, దేవుడు వారికి సహాయం చేయడం మానేశాడు. దేవుడు సహాయుడే. ఈరోజు వాక్యం విన్నావు కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడంట అని చెప్పేసి సాయంకాలం దగ్గరికి నువ్వు బారుకి వెళ్ళి, సాయంకాలం దగ్గరికి పాపానికి వెళ్ళి, విచారానికి వెళ్ళి, సాయంకాలం దొంగతనానికి వెళ్ళి, సాయంకాలం దగ్గరికి నువ్వేదో పాపంలో పడిపోయి దేవుడు నాకు సహాయం చేస్తాడంటే నేను విడిచిపెట్టేస్తాడని సహాయం చేయడు. అర్థమవుతుందండి? కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు తన ప్రజలను ఏర్పాటు చేసుకున్న వారే కొన్ని పొరపాట్లు చేస్తే వారిని విడిచిపెట్టేశాడు ఆయన. కాబట్టి నీవెంత? కాబట్టి దేవుడు మనం సహాయం చేయాలంటే దేవునికి ఇష్టలుగా బ్రతకాలి, పాపము లేని వారిగా మనం బ్రతకాలి. ఈ విధంగా యెహోషాపాతు జీవించిన కారణం చేత దేవుడు అతనికి సహాయము చేశాడు. రెండవ మేలు ఏం చేశాడు చూద్దాం. చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. యెహోషాపాతునకు పన్నిచ్చుండిరి, అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ఇక్కడ మనం చూస్తూ ఉంటే తన రాజ్యం ఏమైందంటండి? చెప్పాలి, స్థిరపరచబడింది. కొంతమంది బ్రతుకుల్లో చూడండి, ఉద్యోగాల్లో స్థిరపడరు, వ్యవసాయం చేస్తే వ్యవసాయంలో స్థిరపడరు, కూలి పనికి వెళ్తే పనిలో కూడా స్థిరపడ్డు, ఏమండి వ్యాపారంలో స్థిరపడ్డు, తన జీవితంలోనే స్థిరపడ్డు. కొంతమంది భక్తులు కూడా స్థిరపడరండి. స్థిరపడక ఏమవుతారు? సంచులు అయిపోయి, దేశదిమ్మరలు అయిపోయి, దేవునికి విరోధంగా తయారైన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, కొంతమంది ప్రారంభంలో దేవుడే నాకు అన్నీ అని వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మళ్ళీ దేవుని విడిచిపెట్టి శ్లోకంలో పాపంలో పడిపోయి బేకార్లకు బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ యెహోషాపాతు జీవితం చూస్తే తన రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఏం చేయాలి చెప్పండి? తన రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఎంత గొప్పగా తండ్రి చూడండి. నా జీవితాలు దేవుడు స్థిరపరిచేవాడు. ఈరోజు మనం చూస్తూ ఉంటే సహవాసంలో స్థిరపడ్డాం, వాక్యంలో స్థిరపడ్డాం, దేవుని మార్గంలో మనం స్థిరపడ్డాం. అనేకులు గొప్పవారు లేదండి ఈ భాగ్యము. చాలామంది గొప్ప ధనికులు లేదు ఈ భాగ్యము. వాళ్ళు వెళ్ళరు మందిరాలకి, వాళ్ళు ఖాళీ ఉండి చదువుతారు, లేకపోతే లేదు, దేవుని పిల్లలు చెప్పుకుంటారు. కానీ దేవుడు ఎందుకో మనల్ని ప్రేమించి తన భక్తిలో స్థిరపరిచాడు. యెహోషాపాతు యొక్క రాజ్యమును స్థిరపరిచాడు. మనల్ని కూడా దేవుడు ఆయన స్థిరపరిచిన వాడుగా ఉంటా వచ్చాడు. ఇది రెండవ మేలు. మూడోది చూస్తే ఇదే వచనంలో మనం చూస్తాం. తర్వాత అతనికి ఏమి ఇచ్చాడండి దేవుడు అండి? ఐశ్వర్యమును ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? ఐశ్వర్యమును ఇచ్చాడు. తన జీవితంలో అంతకంత గొప్పవాడుగా అయిపోతూ వచ్చాడు. ఇంకా చూస్తూ ఉంటే ఒకసారి చూడండి, 17వ అధ్యాయం 12వ వచనం చూడండి. అంతకంత గొప్పవాడై యూదా దేశమందు కోటలు సామాగ్రిలు చే పట్టణమును కట్టించును. విస్తారమైపోయింది. పూర్వకాలము ధాన్యం పంట బాగా సమృద్ధిగా వస్తుంటే రైతుల దగ్గర గాదులు ఉండేవి. వాటిని ఇంకా పెద్ద చేసుకునే వాళ్ళు వాటిని నిల్వ చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు కొన్ని చోట్ల గాదులే లేవు, పంట పొలంలోనే అమ్మేస్తున్నారు అనుకోండి. అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇతని యొక్క ఆస్తి పెరిగిపోతుంది, తను ఇంకా వాటిని భద్రపరచడానికి కడుతూ వస్తూ ఉన్నాడు. ఎంత అభివృద్ధిని, ఆశీర్వాదం దేవుడు యెహోషాపాతు జీవితంలో ఇచ్చాడో. కాబట్టి దేవుని నమ్మితే, యెహోషాపాతు వల్ల భక్తితో మనం బ్రతికితే మన అవసరాలు కూడా దేవుడు
ఆయన తీరుస్తాడని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక విషయం చూడండి, 13 వచ్చిన కూడా చదవండి. అక్కడ యూదా దేశ పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడినో అతని క్రింది పరాక్రమశాలు యెరూషలేములో కూడి ఉండరే. అతను బహు ఆస్తిపరుడుగా, ధన సంపన్నుడిగా, దేవుడు ఐశ్వర్యమును ఘనతను అధికంగా దేవుడు ఆయనకు ఇచ్చాడు. అయితే ఒక విషయం చెప్తున్నాను, ఆశీర్వాదము ఐశ్వర్యం ఎక్కువగా ఉండటం మంచిదే, మరి ఎక్కువైతే కొంత ప్రమాదం కూడా ఉంది. ఇతని జీవితంలో ఉన్న పొరపాట్లలో దీన్ని అనుసరించే కొన్ని పొరపాట్లు చేశాడు, తర్వాత మీకు చెప్తాను. కాబట్టి దేవుడు మనకు ఎంత అవసరం అంత ఇస్తే చాలండి, అది కోరుకోండి. యెహోషాపాతు బహుదానం ఇచ్చే కదా ప్రభు, నాకు కూడా బహుదానం ఇచ్చే అని అనకండి. కానీ దేవుడు ఇచ్చాడు, ఇస్తాడు. దేవుడు తన పిల్లలకి ఇస్తాడు, అవసరమైనవని దేవుడు ఇస్తాడు. ఇది ఎన్నోదని చెప్పుకున్నాం, 3ది. ఇక 4వది మనం చూద్దాం. చూడండి, 17వ అధ్యాయము 14 వచ్చి నుండి 19 వచ్చిన వరకు మనం చదవగలిగితే అక్కడ రాయబడి మనం చూస్తూ ఉంటే, వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంత అనగా, యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్న యొద్ద 3 లక్షల మంది పరాక్రమశాలులుండిరి. 2వ వాడగు యెహోనాను అను అధిపతి యొద్ద 2,80,000 మంది ఉన్నారు. ఇక్కడ 14 వచ్చి నుండి 19 వరకు చూస్తుంటే సైన్యం యొక్క సంఖ్య పెరిగింది. ఏం పెరిగింది చెప్పండి? సైన్యం యొక్క, ఇది కూడా మేలేనా అంటారేమో. కొంతమంది రాజులు కాలంలో యుద్ధాలకు వెళ్తే సైన్యం ఓడిపోబట్టి చాలామంది చచ్చిపోయారు. అప్పుడు సైన్యం ఏమైపోయింది? తగ్గిపోతూ వచ్చింది. కానీ ఇతని కాలంలో దేవుడు కాపాడుతూ వచ్చాడు, సైన్యం పెరుగుతూ వచ్చింది. సైన్యం పెరిగిందంటే అది కూడా ఆశీర్వాదమే. ఆ విధంగా దేవుడు యెహోషాపాతును దేవుడు ఆస్వాదించి తన జీవితంలో ఇన్ని మేళ్ళు అయినా చేస్తూ వచ్చాడు. ఏం చెప్పుకున్నాం? 4 మేళ్ళు. అతనిలో ఉన్న 5 మంచి లక్షణాలు చెప్పుకున్నాం. తర్వాత అతని జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక 4 మేళ్ళు మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఒక 3 పొరపాట్లు కూడా తన జీవితంలో చేశాడు, అవి కూడా మీకు జ్ఞాపకము చేస్తాను. ఒక ఆయన అన్నాడు, ఇంతవరకు రాజు గురించి ఎవరించి ఇన్ని మంచి చెప్పారు, మళ్ళీ చెడ్డ ఎందుకు చెప్తున్నారండి అన్నాడు. వెంటనే అతని మీద ఉన్నటువంటి మంచి మనసు పోతుందండి అన్నాడు. మంచి మనసు పోవడం కాదు, దేవుడు ఎందుకు రాయించాడు? అతనిలో ఉన్న మంచి లక్షణాలను అనుసరించు, అతనిలో ఈ చెడుగు ఉంది, ఆ చెడుగు నీళ్ళు రాకోకుండా చూసుకో అని చెప్పి దేవుడు పక్షపాతం లేకుండా రాయించినప్పుడు రాయించిన ప్రతిదాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. కానీ ఇప్పుడు అతను ఉన్నటువంటి పొరపాట్లు ఏంటయ్యా అంటే 18వ అధ్యాయం మొదలు చదవండి. అతనికి ఐశ్వర్యమును ఘనతను అధికముగా కలిగిన తర్వాత, చూడండి ఐశ్వర్యం గురించి రాసుకొచ్చాడు. మళ్ళీ అక్కడ అధికంగా కలిగిన తర్వాత ఏం చేశాడంటండి? యెహోషాపాతు ఆహాబుతో వియ్యం ఉంది. చాలండి. ఇతను చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు ఏంటయ్యా అంటే, ఐశ్వర్యం ఎప్పుడైతే వచ్చిందో, ఆస్తి ఎంత బాగా పెరిగిందో ఆలోచనలు మారిపోయినాయి. చూడండి, ఎప్పుడైనా ఒక పేదరికంలో ఉన్నాం అనుకోండి, మన ఆలోచనలు ఈ స్థితిలోనే ఉంటాయి. అధికంగా ఒకేసారి హఠాత్తుగా లాడర్ తగిలినట్లుగా ఆస్తి వచ్చేసి పడిపోయింది అనుకోండి, మన ఆలోచనలు ఎక్కడ ఉంటాయండి అండి? ఇప్పుడు కొంతమంది ఇలాగెడతారు కళ్ళజోడు అంటే అర్థం ఏంటి? ఈ కళ్ళు నెత్తి మీద ఎక్కినాయి అని అర్థమవుతుందా? అంటే నేను ఆరుగురు తప్పుగా చెప్పాలని కాదు, కానీ కొంతమందికి ఆస్తి ఎక్కువ రాగానే వాళ్ళ ఆలోచనలు ఎక్కువ అయిపోతుంది. తన దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళు కనపడరు. ఇప్పుడు ఆయన ఆలోచనలు మారిపోయినాయి. దేవుడే కదా నన్ను ఈ స్థితిలో ఉంచాడు ఆయన ఆలోచించడం మానేసి, ఇప్పుడు నా స్థితి ఏంటి? ఐశ్వర్యవంతుడిని, గొప్ప రాజుని, పేరు ప్రఖ్యాతులు చుట్టుపక్కల దేశంలో నా పేరు మోగిపోతుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలి? నా కొడుకు పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? నా స్థాయికి తగినోడు కావాలి, నా స్థాయికి తగిన సంబంధం కావాలి అని చెప్పి ఇప్పుడు వెతుకుతూ ఉంటే అతని స్థాయి తగినోడు దొరికాడంటే ఒకడు. ఎవరండి? ఇశ్రాయేల్ను పరిపాలన చేసేటువంటి ఆహాబు రాజు కుటుంబం ఇతని స్థాయికి తగినందుకు చూసుకున్నాడంట. అంటే ఏం చూసుకున్నాడు? స్థాయి చూసుకున్నాడు, ఆస్తి చూసుకున్నాడు, భక్తి చూసుకోలేదండి. భక్తిని చూసుకోలే. ఆహాబు పరమ దుర్మార్గంగా జీవించిన వ్యక్తి. ఆహాబు యొక్క భార్య యెజెబెలు ఏమండి ఈ బయలుదేవత పూజలు తెచ్చిపెట్టింది, దేవుని ప్రవక్తల్ని చంపించినటువంటి వ్యక్తి. భయంకరమైన కుటుంబం, భక్తే లేనట్టు కుటుంబం. ఆ కుటుంబంలో పుట్టిన బిడ్డలు ఉంటారు చెప్పండి ఏమండి? ఆ బిడ్డలు కూడా అలాగే ఉంటారు. అలాంటి కుటుంబంలోంచి వారు కుమార్తె అయినటువంటి అతల్య, చెప్పండి ఏం పేరు? అతల్య. ఈ అతల్యని కోడలుగా తెచ్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే నా స్థాయి. అంతేగాని తను ఎంత భక్తిగా బ్రతికాడో, తన కుటుంబం ఎంత నీతిగా ఉన్నారో, వచ్చే కోడలు కూడా అలా ఉండాలని కోరుకున్న వ్యక్తి కాదు. నేటి దినాల్లో చాలామంది జీవితాలు మనం చూస్తూ ఉంటే ప్రభువుని నమ్ముకుంటున్నారు,
దేవుడు వారిని ఆస్వాదిస్తున్నాడు. బిడ్డలు వివాహాల దగ్గరికి వచ్చేసరికి ఏం ఆలోచిస్తున్నారా అంటే, నా బిడ్డ చదువు తగిన చదువు, తగినట్టు ఉద్యోగం, తగిన స్థాయి, తగినట్టు ఆస్తి, అంతస్తు అని చూస్తున్నారు తప్ప భక్తి ఉందో లేదో చూడట్లే. అందుకే చాలామంది పెళ్ళి అయిన తర్వాత బాధపడుతున్నారు, మ్యారేజ్ అయ్యి చేసిన తర్వాత బాధపడుతున్నారు. ఇక్కడ అతను చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటంటే, తన జీవితంలో ఏమండి ఆహాబు యెజెబెల్ కుటుంబంలోంచి కోడలను తన జీవితంలో వారు కొడుకు చేయడానికి తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. బయలు ప్రవక్తల్ని ఒక 400 మందిని, 450 మందిని, అషారదేవి ప్రవక్తలు 400 మందిని పోషించిందంట ఈవిడే యెజెబెలు. అంత భయంకరంగా జీవించినటువంటి వ్యక్తి అనమాట. అంతేగా దేవుని ప్రజలను కూడా చంపించినటువంటి వ్యక్తి. నాబోతు యొక్క రక్తాన్ని ఒలికించినటువంటి వారు వెళ్ళాం. అలాంటి కుటుంబంలోంచి కోడల్ని తెచ్చుకున్నారు. వచ్చిన తర్వాత కోడలేని మారిందంటారు. కొంతమంది అంటారు, పోలేండి ఆ కుటుంబంలో భక్తిలో బతితారు, మన ఇంటికి వచ్చిన తర్వాత మారతారేమో. అక్కడ లేని బుద్ధి ఇక్కడికి వచ్చే కొత్తదండి. ఒకసారి చదవండి రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 16 వచనం నుంచి చదవండి. 16 నుంచి త్వరగా చదవాలి. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 16 వచనం నుండి. అతడు ఇతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఉండెను గనుక ఆహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లుగా యెహోవా దృష్టి చెడుతనమును. ఇప్పుడు చెప్పండి, కోళ్ళు వచ్చిన తర్వాత బతికని మారిందా? ఉన్న భక్తి పోయి వాళ్ళ కుటుంబం ఎలా బ్రతికారు, వీళ్ళు కూడా అలాగా బ్రతుకుతున్నారంట. కాబట్టి చాలామంది క్రైస్తవులు ఈ దినాల్లో బిడ్డలు ఇవాళ చేసేటప్పుడు ప్రభువుని నమ్ముకున్నటువంటి బిడ్డలు అయ్యండి, భక్తి కలిగిన బిడ్డలు అయ్యండి, వాళ్ళకి భక్తి కలిగిన వారిని చేయటానికి ఏం ఆలోచిస్తున్నారంటే, నా స్థాయి, నా అంతస్తు, నా గోత్రము అనుకుంటా వాడి జీవితాల్లో ఫెయిల్ అవుతున్నట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, కీర్తన 26వ అధ్యాయము 4-5 వచనాలు. కీర్తన 26వ అధ్యాయం 4-5 వచనాలు. పనికిమాలిన వారితో నేను సాంగత్యము. యెహోషాపాతు ఏమనుకున్నాడండి? తన అంతస్తు, తన ఆస్తికి సరిపడవారు కావాలని చూసాడే కానీ వాళ్ళు భక్తిహీనులను చూడలే. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? పనికిమాలిన వారితో సాంగత్యము చేయొద్దని వాక్యం చెప్తుందండి. వాళ్ళు ఎంత కుబేర్లన్నా అవునండి, కానీ వాక్యానుసారం మనం జీవించాలి. కొరింథీ రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 33వ వచనం ఈ విధంగా ఉంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని. కాబట్టి ఆస్తి కాదు అక్కడ, దుష్ట స్వభావం మంచివారిని కూడా ఏం చేస్తే చెప్పండి, అది పాడు చేసేదిగానే ఉంటా ఉంది. కాబట్టి కొరింథీ రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయంలో 14వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చూడగలిగితే అక్కడ రాయబడి ఉంటుంది, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి అని రాయబడింది. విశ్వాసకి విశ్వాసని వివాహము చేయాలి. అందుకే వాళ్ళ ధర్మశాస్త్రాలు ఇస్తున్నప్పుడు అన్నాడు, ఎద్దుకు గాడిదకు నువ్వు బండి కట్టొద్దు అన్నాడు. అంటే విశ్వాసకి అవిశ్వాసతో నీవు జోడి చేయొద్దు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి యెహోషాపాతు జీవితంలో చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటంటే, భక్తిపరుడు ఈ కుటుంబం, కానీ భక్తిహీనుల కుటుంబంలోంచి కోడల్ని తెచ్చుకున్నాడు. తన తర్వాత తరం వారు చెడిపోవడానికి తన కారణము అవుతున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకసారి మన పిల్లలు వివాహాల విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎవరైనా సరే వాక్య వెలుగులో జీవితాన్ని మనం చూసుకుంటే మంచిది. ఇక రెండవది అతని జీవితం చేసిన పొరపాటు మనం చూద్దాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 18వ అధ్యాయం 2-3 వచనాలు. షోమ్రోనులో నుండి అహాబు నద్దకు పోయెను. సరే, ఈ యొక్క భాగంలో రాబడినటువంటి రెండో పొరపాటుని మనం చూస్తూ ఉంటే, కొంతకాలం అయిన తర్వాత వియ్యంకుడి ఇంటికి వెళ్ళాడంట. వెళ్తారు. వియ్యంకుడు ఎవరు? ఆహాబు. ఈ ఆహాబు ఎప్పుడైతే యెహోషాపాతు వచ్చాడో, యెహోషాపాతుని చూడగానే చక్కగా అతని కోసం
ఈ గొర్రెలను రకరకాల మాంసాలని సిద్ధపరిచి ఒక మంచి విందు చేశాడంట. ఇలా కూర్చుని భోంచేస్తున్నప్పుడు నీకోసం ఇన్ని వెరైటీస్ అని అనగానే అవన్నీ తినగానే తన మనసు పొంగిపోయింది. పొంగిపోయిన టైంలో ఆహాబు అడుగుతున్నాడు, ఏమని తెలుసా, నాతో పాటు రామోద్గిలాది మీదకి యుద్ధానికి వెళ్దాం, జత వస్తావా? నీ సైన్యాన్ని నాతో పాటు తీసుకొస్తావా? నీ వస్తావా అని అడుగుతున్నాడు. అరే నీవు అసలే భక్తిహీనుడు, నేను భక్తి కలిగిన వాడిని, కాబట్టి నీతో పాటు నేను జతగట్టి యుద్ధాన్ని రావడం కరెక్ట్ కాదని ఆలోచన చేయాలి కదా. డబ్బు ఇస్తానంటే రాకపోదు ఇతను. కానీ ఎప్పుడైతే విలువైన ఆహారం పెట్టగానే తినగానే సంతోషించాడో వెంటనే లొంగిపోయి నేను వచ్చేస్తాను అని యుద్ధానికి తయారై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆహాబు ఎంత తెలివైనది తెలుసండి. ఆహాబు ఏమని తెలుసా, నేను మారువేష వేసుకుని సామాన్య మనిషిలాగా వస్తాను, నువ్వు మాత్రం రాజవస్త్రాలతో ఇద్దాను రా అని చెప్పి ఎంత కుయుక్తిపడో. ఇతన్నేమో రాజులాగా కూర్చోబెట్టాడు రథం మీద, ఈడేమో మామూలు వాళ్ళలాగా వెళ్ళాడు. అక్కడ ఆ సిరియా వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అరే మీరు గొప్పోడితో కాదు, అదములతో కాదు, అధికులతో కాదు, మీరు చేయవలసినట్టు యుద్ధం ఎవరితో తెలుసా, ఇశ్రాయేల్ రాజుతోటే చేయండి అనగానే వాళ్ళ యుద్ధానికి గురిపెట్టి ఇప్పుడు చూస్తున్నారు రాజు ఎవరంటే యెహోషాపాతు రాజవస్త్రాలతో ఉన్నాడు కాబట్టి ఈ రథం చుట్టూరు వచ్చారు. ఇక చూడండి యెహోషాపాతు ఎర్రికేకలేస్తున్నాడు. ఎందుకంటే ఆహాబు రాజేమో తను ఎలా ఉన్నాడు, సామాన్యులాగా ఉన్నాడు. అప్పుడు మొరపెట్టాడు, దేవా నన్ను కాపాడవా, నేను ఇరుక్కుపోయానని చెప్పంటే దేవుడు అతన్ని కాపాడాడు. ఒకడంట గురు చూడుకోకుండా గుడ్డు వదిలిపెట్టాడు బాణాన్ని, అది వెళ్ళి ఆహాబుకు గుచ్చుకుంది, దెబ్బతో అతను పని అయిపోయింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇతని జీవితంలో ఆపద రావడం గల కారణం ఏం తెలుసండి, భక్తిహీనుడితో పాటు యుద్ధానికి నేను వస్తా అని వెళ్ళాడు. దేవుడు వెళ్ళమన్నాడా, దేవుడిని అడిగాడా, అడగలే. ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి, సాతాను మనం ఎలా ప్రేరేపిస్తారో తెలుసా. మనకు తెలిసిన వాక్యం ఏంటంటే, సాతానును గర్జించి సింహంలో వస్తా అన్నాడు కాబట్టి నేను ధైర్యంగా ఎలా ఉంటా అంటే, ఎప్పుడు గర్జించి సింహంలా రాడండి. ఇష్టమైన వంటకాలతో కూడా వస్తాడు. ఇష్టమైన వంటకాలు పెట్టి వెంటనే తిని సంతోషించే లోపల నీతో పాపం చెప్పిస్తాడు సాతాను. దేవునికి విరోధంగా బ్రతికేలాగా నిన్ను మెప్పించి నేను పడగొట్టేస్తూ ఉంటాడు. కొంతమంది డబ్బులో పడేస్తాడు, కొంతమంది భోజనాల్లో పడేస్తాడు, కొంతమంది శరీరాశలో పడేస్తాడు, కొంతమంది నేత్రాశలో పడేస్తాడు, రకరకాలుగా వస్తాడు. ఎప్పుడు గర్జించి సింహంలాగానే రాడు. ఇక్కడ యెహోషాపాతును పడగొట్టడానికి మంచి వంటకాలతో వచ్చాడండి. వాక్యం చెప్తుంది, నీ గొంతుకి ఏం పెట్టుకోవాలంట, కత్తి పెట్టుకో. ఇష్టానుసారంగా తింటాం కదా, భోజనం చేయొద్దని కదా దేవుడి ఉద్దేశం. జాగ్రత్త అని వాక్యాన్ని మనకు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ విందుల్లో పాల్గొనడం వల్ల ఆ జీవితంలో నష్టం అనేది వచ్చింది అని చూస్తున్నాం. చివరిలో కూడా మరొక పొరపాటు చేశాడండి. ఏంటి ఆ పొరపాటు అంటే, ఇంత ఆపద వచ్చి దేవుడు అతన్ని కాపాడితే చివరిలో చేశాడు చూడండి ఒకసారి. 20వ అధ్యాయము 35వ వచనంలో, ఇది అయిన తర్వాత యోధారాజుని యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము ఇన్ని జరిగిన చివరిలో ఏంటంట, దుర్మార్గులతో స్నేహము చేస్తా ఉన్నాడు. జాగ్రత్త, క్రైస్తవులుగా ప్రభు బిడ్డలుగా లోక సంబంధులతో పాపంలో ఉన్న వారితో నువ్వు స్నేహం చేస్తే 6 నెలలు వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళే వీళ్ళు అయిపోతారు. లోకంలో స్నేహం సామెత ఉంది కదా, అలాగ అయిపోతావు. జాగ్రత్త, నీ స్నేహం ఎవరితో, నీ భక్తి ఎలా ఉంది ఒకసారి పరిశీలన చేసుకో. కడితన జీవితంలో యుద్ధంలో ఇతను చచ్చిపోవాలి, చుట్టూ కూడా సైనికులు మోహరించారు, చచ్చిపోవాలి. కానీ దేవుడు కాపాడాడు. ఇతను 3 పొరపాట్లు చెప్పాను. ఇప్పుడు దేవుడు అతని చూపించిన కనికరం ఏంటంటే, ఇంత ఆపద వచ్చినప్పుడు దేవుడు అతన్ని కాపాడు. చూడండి 19వ అధ్యాయము 1 నుంచి 3 వచ్చినారు చదవండి. రెండో దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము. యోధారాజుని యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి అనాని కుమారుడగు యెహూ అతను ఎదుర్కొనబోయి, రాజైన యెహోషాపాతుకు ఎలాగూ ప్రకటన చేసినో, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితేవి కదా, అందువల్ల యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి
దేవుని యొద్ద విచారణ చేటుకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, నీవు చేసినటువంటి ఈ పనికి నిష్కారణంగా దేవుడిని చంపేయాలి. కానీ ఎందుకు బతికించాడు తెలుసా? ఇంతకుముందు నీలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి పాపమందు తొలగించిన వాడువు, భక్తిని ప్రకటించిన వాడు, వాక్యాన్ని ప్రకటించిన వాడువు, కాబట్టి దేవుని ప్రజలకు వాక్యాన్ని అందించిన వాడువు. కాబట్టి ఈ మంచి లక్షణాలు బట్టి దేవుడు నిన్ను కనుగ్రహించాడు. ప్రియ అమ్మాయ్య, నీ జీవితంలో ఆపదలను తప్పించుకున్నావా? ఎన్నో శ్రమల నుంచి విడిపించబడ్డావా? కష్టాల నుంచి కాపాడబడుతున్నావా? జాగ్రత్త. దేవుడు నన్ను ఏం చేయలే అనుకోకు. గతంలో నువ్వు ప్రవర్తించిన నీతి భక్తి జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆపదను తప్పించాడు. ఎల్లకాలం అలా చేస్తారనుకోకు. జీవితాన్ని దిద్దుకుంటే మంచిది. దేవుడి మహాకనికరమో దేవుడు అతన్ని కాపాడాడు. అహాబుని యుద్ధంలో దేవుడు శిక్షించాడు. యెహోషాపాతును మాత్రం దేవుడు రక్షించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెహోషాపాతు యుద్ధంలో మరణించకుండా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మంచి పని చేస్తున్నాడండి. ఇప్పుడు హెచ్చరించబడ్డాడు కదా, ఇప్పుడు చేస్తున్న మంచి పని చూడండి ఒకసారి. 20వ అధ్యాయం 12వ వచనం, 19వ అధ్యాయం 4వ వచనం చదవండి, తర్వాత చదవంలే కానీ. చేయిచు బేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యమ వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడని యెహోవా వైపునకు వారిని మళ్ళించెను. 5వ వచనంలో కూడా, మరియు అతడు ఆయా పట్టణములో అనగా దేశమందు యోధావారున బురుజులు గల పట్టణములన్నింటిలో న్యాయాధిపతి నిర్ణయించి వారికి ఎలాగున ఆజ్ఞ ఇచ్చాను. ఇప్పుడు ఇతను బుద్ధి వచ్చిందండి. బుద్ధి వచ్చిన తర్వాత తను చేసిన పని ఏంటి తెలుసా? దేవుడు మహాకనికరం నన్ను కాపాడాడని చెప్పి ప్రజల్లోకి వెళ్ళిపోయి అనేక మందిని దేవుని వైపు మళ్ళించాడు. రక్షించబడ్డావు, మేలు పొందావు, దేవుడు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇప్పుడు యెహోషాపాతు వలె దేవుని కనికరాన్ని పొందుకున్న మనం కూడా అనేకులు ఎవరి వైపు మళ్ళించాలి చెప్పండి? చెప్పాలి. ఎవరి వైపు? దేవుని వైపు. మన వైపు కాదు మళ్ళించుకునేది. ప్రతి ఒక్కరిని దేవుని వైపు మళ్ళించాలి. దేవుని వైపు మళ్ళుకుంటే రక్షణ వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, నిత్యజీవము వస్తుంది. కాబట్టి అలాగా మనం కూడా ప్రజల్లో సువార్త ప్రకటించి అనేక మందిని దేవుని వైపు నడిపించేవారిగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేములో ఉండేవారిని వారి పితరుల దేవుడని యెహోవా వైపు వారిని మళ్ళించాడు. తర్వాత మనం చూస్తూ ఉంటే మూడోదిగా దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ చదవండి. ఇప్పుడు 20వ అధ్యాయం 12వ వచనం. చివరిగా తను చేసిన పని ఏంటంటే, దేవుని యొక్క మహాకనికను బట్టి ఆపదను తప్పించుకున్నాడని చెప్పుకున్నాం కదా 4వదిగా. ఇప్పుడు చివరిలో అతను చేసిన పని ఏంటంటే, అమ్మోనీయులు మోయాబీలు గొప్ప సైన్యము యెహోషాపాతు మీదకి వచ్చారు. రాగానే ఇప్పుడు అన్ని రాజుల దగ్గరికి వెళ్ళా. ఇంతకుముందు అహాబు నీకు సహాయం చేయడానికి వచ్చాను కదా, ఇప్పుడు నాకు సహాయం చేయడం రండి అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళలే. ఇప్పుడు ఎవరు చేశారంటే అతను ఏం చేశాడు చెప్పండి? దేవునికి ప్రార్థన చేశాడు. చివరి మాట ఇది మనం చెప్పుకుంటున్నాం. అతడు యెహోవాకు ప్రార్థన చేశాడు. మన జీవితంలో కూడా మేలు పొందాలంటే, ఆపదను తప్పించుకోవాలంటే వాళ్ళని వీళ్ళని ఆశ్రయించడమో కాదండి. ఏం చేయాలి చెప్పండి? దేవునికి ప్రార్థన చేసుకోవాలి. విశ్వాసముతో దేవుని సన్నిధిలో నిలిచి విధేయతతో దేవుని మీద ప్రాధేయపడితే దేవుడు మన జీవితాల కార్యాలు చేస్తాడు. చివరికి వచ్చిన చదువుకు మనం ముగించుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం చదవండి. వచ్చిరి వచ్చాను. చూడండి, ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాడు, దేవుడి సహాయం వచ్చింది, శత్రువులందరి మీదకి దేవుడి యొక్క భయం వచ్చింది, వీళ్ళకేమో విజయం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఎంత సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారో. నీవు కనుక దేవుని తరఫున నిలబడితే దేవుడిని శత్రువుకు భయాన్ని కలిగిస్తాడు, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. యెహోషాపాతు జీవితంలో తన జీవితంలో పొరపాట్లు చేశాడు, కానీ దిద్దుకున్న తర్వాత దేవుని ఆశ్రయించిన వ్యక్తి ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. కాబట్టి మనం యెహోషాపాతు లాంటి భక్తి లక్షణాలు మన జీవితంలో కలిగి ఉందాం. అతను చేసిన పొరపాట్లు మనం చేయకోకుండా జీవితం దిద్దుకుందాం. పనికిమాలిన వాళ్ళతో సాంగత్యం తను చేయకూడదు, కానీ చేశాడు, అది అతని పొరపాటు. మనం అలా ఉండకూడదని దేవుడు హెచ్చరిక దాన్ని వ్రాయించాడు. కానీ చివరిలో తను
ఇప్పుడు ఏం చేశాడు? అనేక మందిని దేవుని వైపు మళ్ళిస్తూ తనేం చేస్తూ ఉన్నాడు? మరి దేవుడు తను కాపాడదు కృతజ్ఞత చూపిస్తున్నాడు. ఆపదలో దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. చివరిలో అందరూ కలిసి విజయం ఇచ్చినందుకు దేవుని వారు స్తుతిస్తూ వచ్చారు. అలా మన జీవితాల్లో యెహోషాపాతుల జీవితంలో తను బ్రతికినటువంటి బ్రతుకు కాలంలో ఎలాంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నాడో అలాంటి మంచి లక్షణాలతో మనం బ్రతుకుతాం. అతను ఉన్న పొరపాట్లు మనలో ఏమిటి సరి చేసుకుందాం. దేవుని దృష్టికి యోగ్యమైన వారుగా మనం ప్రవర్తిద్దాం. దేవుడు అటు కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.